మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. విక్రమార్కుడు హిట్ మూవీకి సీక్వెల్ అంటూ 2 ఏళ్లుగా గుసగుసలొస్తున్నాయి. కానీ రవితేజ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అయితే విజయేంద్ర ప్రసాద్ రాసిన ఈ సీక్వెల్ చేసేందుకు ఇప్పుడు మాస్ మహారాజా ఒప్పుకున్నాడట. సంపత్ మేకింగ్ లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోందట. ఇక రవితేజతో భీమా డైరెక్టర్ సినిమా అంటూ ప్రచారం పెరిగింది. అవన్నీ గాలి మాటలే అనేశాడు డైరెక్టర్. ఇంతవరకు మాస్ మహారాజా రవితేజతో స్టోరీ డిస్కషనే జరగలేదని, తనతో మూవీ తీయాలనేది తన కళాన్ని తేల్చేశాడు. సంక్రాంతికి వచ్చిన హనుమాన్ మూవీ జర్నీకి ఇప్పుడు బ్రేక్ పడింది. 2.5 నెలల్లో హనుమాన్ మూవీ 350 కోట్లకు మించే వసూళ్లు రాబడితే అందులో 44 కోట్లు కేవలం యూఎస్ నుంచి వసూళ్లయ్యాయి. యూఎస్ టోటల్ కలెక్షన్స్ 5.3 మిలియన్స్ అని తెలుస్తోంది. శేఖర్ కమల మేకింగ్ లో ధనుష్ చేస్తున్న త్రిభాషా చిత్రం తాలూకు అప్డేట్ వచ్చింది. మహాశివరాత్రి స్పెషల్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ రానుంది. ఈ శుక్రవారం సాయంత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని లాంచ్ చేయబోతున్నట్టు తేల్చింది సినిమా టీం. కల్కి 2898 AD మూవీ షూటింగ్ ఇటలీలో జరుగుతుంది. ఇక ఫిల్మ్ టీం ఇచ్చిన ఫోటో తాలూకు అప్డేట్ నెట్ లో వైరల్ అయింది. ఇక దిశా పటాని తన పాత్ర తాలూకు షూటింగ్ పూర్తవడంతో ఢిల్లీకి తిరిగొచ్చేశానంది. భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుకల మీద సెటార్ వేసింది కంగనా. డబ్బిస్తే ఎక్కడైనా చిందేస్తారా అంటూ ఖాన్లను పరోక్షంగా విమర్శించింది. తనకి ఎన్ని మిలియన్లు ఇచ్చినా పెళ్లి వేడుకల్లో చిందేసేది లేదనేసింది కంగనా రనౌత్. కలర్ ఫోటో రైటర్ పద్మభూషణ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలతో ఫోకస్ అయిన సుహాస్ వేగం పెంచాడు. ఇప్పుడు ప్రసన్న వదనం మూవీతో దండెత్తుతున్నాడు. కొత్త ప్రయోగంతో అందరి అటెన్షన్ లాక్కుంటున్నాడు. ఈ సినిమా టీజర్తో మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు.